వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అరిచినవాడు గొప్పవాడు కాదు, నిమిషబ్దంగా ఉన్నవాడు మూర్ఖుడు కాదు అనే సమత అంతర్జాతీయ రాజకీయాల్లో భారతదేశానికి, టర్కీకి సరిగ్గా సరిపోతుంది. ప్రపంచ వేదికలపై ఎవరు ఎంత గట్టిగా అరిచారు, ఎవరు ఎంతగా విష ప్రచారం చేశారు అనేది ముఖ్యం కాదు. ఎవరు సరైన సమయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు అనేదే ముఖ్యం. గత కొన్ని సంవత్సరాలుగా టర్కీ దేశం భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దేశానికి వంతపాడుతూ అంతర్జాతీయ వేదికలపై తీవ్రమైన విమర్శలు చేసింది. అయినప్పటికీ భారతదేశం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. టర్కీ మాదిరిగా గట్టిగా అరవలేదు. కేవలం నిశ్శబ్దంగా ఉంటూనే తన లెక్కలను సరిచేసింది. ఆ లెక్కల తీవ్రత ఎంతగా ఉందంటే ప్రస్తుతం టర్కీకి భారతదేశం అంటే ఏంటో, ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాలు ఎలా ఉంటాయో అర్థమైంది. ఇన్నాళ్లు విర్రవీగిన టర్కీ ఇప్పుడు గత్యంతరం లేక నరేంద్ర మోదీ ముందు మోకరిల్లి కాలబేరానికి రావాల్సి వచ్చింది. కొద్ది కాలం క్రితం టర్కీ దేశాన్ని అత్యంత భయంకరమైన భూకంపం వణికించింది. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో టర్కీకి అత్యంత ఆప్తులుగా చెప్పుకునే పాకిస్తాన్ గాని, ఇతర ముస్లిం దేశాలు గాని పెద్దగా సహాయం చేయలేకపోయాయి. ప్రపంచ దేశాలన్నీ నిశ్శబ్దంగా చూస్తున్న వేళ శత్రుత్వాన్ని పక్కన పెట్టి మానవత్వంతో స్పందించిన ఏకైక దేశం భారతదేశం. ఆపరేషన్ దోస్త్ పేరుతో భారత్ తన సైన్యాన్ని, వైద్య బృందాలను టర్కీకి పంపింది. మందుల నుంచి మొదలు పెడితే ఆహార పదార్థాల వరకు టర్కీకి అండగా నిలబడింది. కానీ టర్కీది పాము బుద్ధి అని త్వరలోనే నిరూపితమైంది. అంతటి విపత్తులో భారత్ చేసిన సహాయాన్ని కనీసం గుర్తించుకోకుండా టర్కీ చాలా త్వరగా తన అసలు రంగుని బయటపెట్టింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ వేదికలపై జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వైఖరిని విపరీతంగా సమర్థిస్తూ భారతదేశం మీద లేనిపోని విష ప్రచారం చేసింది. ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నత వేదికలపై కూడా పాకిస్తాన్ వెనకేసుకొస్తూ భారత్కి వ్యతిరేకంగా మాట్లాడింది. టర్కీ చేసిన ఈ ద్రోహాన్ని, కృతజ్ఞతను భారతదేశం చాలా నిశ్శబ్దంగా గమనించింది. టర్కీ ఎల్లప్పుడూ ప్రపంచ ముస్లింలకు తానే నాయకుడినని ప్రగల్భాలు పలుకుతుంది. కానీ టర్కీది నకిలీ ప్రేమ అనే విషయం ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. చైనాలో వేలాది మంది యుగర్ ముస్లింల మీద చైనా ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుంటే, వారి హక్కులను కాలరాస్తుంటే టర్కీ నోరు మెదపలేదు. ఎందుకంటే అక్కడ చైనా ఆర్థిక శక్తి ముందు టర్కీకి భయం. అలాగే ఇరాన్, యోమోన్, ఇరాక్ వంటి దేశాలలో ముస్లింలు అంతర్గత యుద్ధాల వల్ల, ఉగ్రవాదం వల్ల వేలాది మంది చనిపోతుంటే టర్కీ ఎప్పుడూ గొంతు సవరించుకోలేదు. కానీ భారతదేశం విషయానికి వచ్చేసరికి కేవలం పాకిస్తాన్ని ప్రసన్నం చేసుకోవడానికి, భారత్పై బురద చల్లడానికి కాశ్మీర్ అంశాన్ని పదే పదే తెరపైకి తెచ్చింది. ఈ ద్వంద్వ నీతిని గమనించిన మోడీ ప్రభుత్వం టర్కీకి శాశ్వతంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. భారతదేశం టర్కీ చేసిన విమర్శలకు మాటలతో సమాధానం చెప్పలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం క్షేత్రస్థాయిలో లెక్కలు మార్చడం ప్రారంభించింది. టర్కీకి భౌగోళికంగా, రాజకీయంగా గర్భశత్రువులుగా ఉన్న దేశాలపై భారత్ దృష్టి సారించింది. అవే ఆర్మీనియా, గ్రీస్ మరియు సైప్రస్. టర్కీ ఎల్లప్పుడూ అజర్బైజాన్ దేశానికి మద్దతిస్తూ ఆర్మేనియాపై దాడులను ప్రోత్సహించేది. దీనిని గమనించిన భారత్ సైలెంట్గా ఆర్మేనియా వైపు నడిచింది. ఆర్మేనియా దేశానికి అండగా నిలబట్టమే కాకుండా ఆ దేశంతో బలమైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది. భూభాగాల విషయంలో, సముద్ర సరిహద్దుల విషయంలో టర్కీకి గ్రీస్, సైప్రస్ దేశాలతో దశాబ్దాలుగా తీవ్రమైన వివాదాలున్నాయి. భారత్ ఈ రెండు దేశాలలో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంది. టర్కీని అదుపు చేయడానికి ఈ దేశాల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే సరైన మార్గమని భారత్ భావించింది. భారతదేశం కేవలం మాటలకే పరిమితం కాకుండా టర్కీ శత్రు దేశాలకు అత్యంత ఆధునికమైన, ప్రమాదకరమైన ఆయుధాలను సరఫరా చేసేందుకు సిద్ధమైంది. ఈ ఒక్క అడుగు టర్కీ గుండెల్లో రైలు పరిగెత్తించింది. భారత్ సరఫరా చేస్తున్న ఆయుధాల జాబితా చూసి టర్కీ రక్షణ నిపుణులు దివాలెత్తిపోయారు. శత్రు దేశాల విమానాలను, డ్రోన్లను గాల్లోనే తుక్కు చేయగల వ్యవస్థను భారత్ సరఫరా చేయడం ద్వారా టర్కీ వైమానిక దాడుల వ్యూహాలకు అడ్డుకట్టపడింది. శత్రువుల స్థావరాలను క్షణాల వ్యవధిలో నామరూపాలు లేకుండా చేయగల స్వదేశీ రాకెట్ లాంచర్లను భారత్ ఆర్మీనియాకు అందించింది. శత్రువులు ఎక్కడి నుంచి ఫిరంగి గుళ్లను వదులుతారో ఖచ్చితంగా గుర్తించగల స్వాతి రాడార్ల సరఫరా టర్కీ సైన్యానికి పెద్ద సవాల్గా మారింది. భారత్ తనకు తెలియకుండానే తన కింద మంట పెట్టుతుందని, తన శత్రువులను అత్యంత శక్తివంతంగా మారుస్తుందని టర్కీకి చాలా ఆలస్యంగా అర్థమైంది. భారత్ వేసిన ఈ రక్షణ లెక్కలు టర్కీ రక్షణ రంగాన్ని మొత్తంగా కదిలించేశాయి. టర్కీలో ఎలాంటి భూకంపం రాకపోయినా భారత్ వ్యూహాలు అక్కడ రాజకీయ, రక్షణపరమైన భూకంపాన్ని తెప్పించాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ పరిస్థితులు కూడా టర్కీకి ప్రతికూలంగా మారాయి. మధ్య ఆసియాలో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత కలహాల వల్ల టర్కీ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి లోనైంది. టర్కీ ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరింది. ఇన్నాళ్లు పాకిస్తాన్ని నమ్ముకున్న దక్కింది ఏమీ లేదని, పైగా ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తి అయిన భారతదేశాన్ని అనవసరంగా శత్రువుగా మార్చుకున్నానని టర్కీ పాలకులకు ఆలస్యంగా జ్ఞానోదయమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టర్కీకి భారతదేశం యొక్క ప్రాముఖ్యత, ప్రధాని నరేంద్ర
మోదీ యొక్క నాయకత్వ పటిమ పూర్తిగా అర్థమయ్యాయి. ఇన్నాళ్ల పాటు సాగించిన విరోధాన్ని, శత్రుత్వాన్ని పక్కన పెట్టి టర్కీ ఇప్పుడు అకస్మాత్తుగా భారతదేశంతో స్నేహం కోసం ఆరాటపడుతుంది. మిత్రమా, రా నాతో చేతులు కలుపు, పాతవన్నీ మర్చిపోదామన్నట్టుగా అంతర్జాతీయ వేదికలపై రాయబారాలు పంపుతుంది. భారతదేశంతో వాణిజ్య, రాజకీయ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి నరేంద్ర మోదీ వైపు చూస్తూ కాలబేరానికి వచ్చింది. తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ భారతదేశాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే టర్కీ పంపుతున్న ఈ స్నేహ సంకేతాలను భారతదేశం పెద్దగా పట్టించుకోవడం లేదు. టర్కీ మాటలను భారత్ నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే టర్కీ ఎలాంటి దేశమో భారతదేశానికి బాగా తెలుసు. టర్కీ ఒక పాము లాంటిది. దానికి ఎంత పాలు పెంచినా సమయం చూసి విషమే చిమ్ముతుంది. భూకంప సమయంలో అంత పెద్ద సహాయం చేసినా కృతజ్ఞతలు లేకుండా పాకిస్తాన్తో చేతులు కలిపిన దేశాన్ని భారత్ మళ్ళీ ఎలా నమ్ముతుంది? నమ్మదు. నెవ్వర్. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేటి భారతదేశం పాత భారత్ కాదు. దౌత్యపరంగా ఎలా వ్యవహరించాలో, శత్రువులకి ఏ భాషలో సమాధానం చెప్పాలో భారత్కి బాగా తెలుసు. టర్కీ బుద్ధి వచ్చేలా చేసినందుకు భారతదేశం గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాల ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు. కేవలం నిశ్శబ్దంగా ఉంటూ తన రక్షణ, ఆర్థిక వ్యూహాలతోనే టర్కీ అహంకారాన్ని అణచివేసింది. టర్కీ ఉదాంతం ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది. భారతదేశం జోలికొస్తే, భారత్కి వ్యతిరేకంగా విషం చిమ్మితే అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో టర్కీ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇన్నాళ్లు విర్రవీగిన టర్కీ నేడు తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రధాని మోడీతో కాలబేరానికి రావడం భారతదేశ దౌత్య విజయం. శత్రువును మాటలతో కాకుండా చేతలతో, వ్యూహాలతో ఎలా లొంగ తీసుకోవాలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. టర్కీ పంపుతున్న స్నేహహస్తాన్ని భారత్ తిరస్కరిస్తూ తన వ్యూహాలతో ముందుకు సాగిపోతోంది. అండ్ రోజు చెప్తుందేనండి, మంచి మంచి కంటెంట్ కావాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఆర్థికంగా చెప్తున్నాము, చాలా చాలా సమస్యల్లో ఉన్నాము. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతుంది. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.